హలో అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కొత్తగా అనిపించొచ్చు. కానీ ఈరోజు నేను పెట్టబోయే వీడియో ఏంటంటే, బ్రహ్మంగారి మఠంలో చాలామందికి తెలియని ఒక గుహ అండి. ఈ గుహ ఎవరిదంటే ఈశ్వరీదేవి. ఈమె ఎవరు? ఎందుకిక్కడ ఉన్నారు? ఎవరి కోసం తపస్సు చేశారని ప్రతి ఒక్క హిస్టరీ అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. వీడియోనైతే స్కిప్ చేయకండి. చాలా అద్భుతంగా ఉంది. గుహలోకెళ్ళిన తర్వాత మాకు 2 నిమిషాలు కూడా అక్కడ ఉండకుండా ఉండేంత ఉక్కతో చెమట పట్టింది. ఆ గుహలో వచ్చేసి ఒకవైపు నుంచి వచ్చేసి శ్రీశైలానికి దారుంది. ఇంకొక వైపు నుంచి తీసుకుంటే తిరుమలకు దారుంది. సో, ఈ 2 మార్గాలు కూడా మీకైతే చూపించడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో, ఇంకా లేట్ చేయకుండా ఆమె యొక్క చరిత్రలోకి వెళ్ళిపోదాము. ఆమె ఎవరు? ఆమె ఎందుకు తపస్సు చేయడం జరిగిందనేసి మొత్తం తెలుసుకుందాము. ముందుగా ఈశ్వరీదేవి మఠం వచ్చేసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలానికి బ్రహ్మంగారి మఠం అనే మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా మనకు పేరు. సో, ఈ పుణ్యక్షేత్రంలో ఒకవైపు బ్రహ్మంగారు, ఒకవైపు ఈశ్వరీదేవి గుహ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఈశ్వరీదేవి ఎవరికి సంబంధించిన వాళ్ళైతే అంటే బ్రహ్మంగారికి ఈమె మనవరాలన్నమాట. బ్రహ్మంగారి యొక్క పెద్ద కుమారుడైన గోవిందస్వామి ఆయన యొక్క పెద్ద కుమార్తె అయిన ఈమె ఈశ్వరీదేవి అనమాట. సో, ఈమె గోవిందరాయస్వామి కుమార్తె అంటే బ్రహ్మంగారికి స్వయాన మనవరాలు. సో, ఈమె బ్రహ్మంగారి గురించి 12 ఏళ్ల వయసులో 14 సంవత్సరాలు తపస్సు చేసిందంట. సో, ఈ తపస్సుకు గల కారణం ఏంటంటే వాళ్ళ తాత జీవసమాధి అయిన తర్వాత, అంటే ఇక్కడ బ్రహ్మంగారండి తాత అంటే. సో, ఆయన జీవసమాధి అయిన తర్వాత ఆయన గురించి తపస్సు చేస్తుంది. సో, ఈమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మంగారు ఈమెకైతే ఒక వరం ఇచ్చారంట. సో, ఆ వరం ఏంటంటే, అమ్మ, నాకు బ్రహ్మంగారి మఠంలో ఎంత పూజలు ఎంత విధంగా శక్తులైతే ఉన్నాయో అదే విధంగా నీకు కూడా పూజలు అంతే శక్తులు నీకు కూడా ఉంటాయనేసి వరం ఇవ్వడం జరిగిందంట. సో, ఇకపోతే ఈవిడ తండ్రి గురించి, వాళ్ళ తండ్రి యొక్క వృక్షాన్ని ఒకసారి అయితే మనం పరిశీలించుకుందాం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పెద్ద కుమారుడు గోవిందస్వామి. ఆయన గిరిమాంబ వంశస్థురాలు. అంటే ఈయన వచ్చేసి గిరిమాంబకు చెందిన రిలేషన్ అనమాట. సో, ఆమె గోవిందస్వామి యొక్క పెద్ద కుమార్తె. ఈమె యొక్క తోబుట్టులు అంటే సిస్టర్స్ ఉంటారండి. సో, ఈమెకు వచ్చేసి కాశమ్మాంబ, కలమాంబ, శరవాంబ మరియు శంకరమాంబ. సో, వీళ్ళు ఈ గోవిందమాంబ యొక్క తోబుట్టువులు అనమాట. సో, ఇకపోతే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వలె ఆమె కూడా కాలజ్ఞానము, వీరబ్రహ్మేంద్రం స్వామి యొక్క కాలజ్ఞానం మరియు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారంట. ప్రపంచం మొత్తం తిరిగారంట. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా అయితే మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు అయితే వెళ్ళి కాలజ్ఞానం గురించి ప్రబోధించారంట. సో, ఈశ్వరమ్మ వారైతే రచించిన కాలజ్ఞానం కొంగుల రామపురం, కోన సముద్రం గ్రామాలలో దర్శనమిస్తూ ఆలయాల్లో నిత్య పూజలు అందుకుంటున్నారంట ఇప్పటికీ కూడా. సో, ఈశ్వరీదేవి అమ్మవారికి ప్రధాన శిష్యులు చాటుకొండ చెంగయ్య మరియు శెట్టి మరియు యోగి సుబ్బయ్యాచార్యులు. సో, వీళ్ళు వచ్చేసి ఈ ఈశ్వరీదేవి యొక్క ప్రధాన శిష్యులు అనమాట. సో, ఇంకా అమ్మవారితో భారతదేశం అంతా పర్యటించారంట వీళ్ళు, ఈ శిష్యులు అమ్మవారు. బద్వేలు గ్రామంలో బ్రహ్మరాక్షసి అనే ఒక రాక్షసి ఉండేదంట. సో, అప్పట్లో ఆమెకి శాప విమోచన కలిగించింది కూడా మన దేవి అమ్మవారే. వినుకొండ గ్రామంలో నీళ్లతో దీపాలు కూడా వెలిగించారంట. సో, అర్థమవుతుంది కదా, బ్రహ్మంగారు ఒకప్పుడు చెప్పారు మనకి కాలజ్ఞానంలో నీళ్లతో దీపాలు వెలిగిస్తారనేసి. సో, అది స్వయంగా ఈశ్వరీదేవి అమ్మవారి చేతుల మీదుగా జరిగింది. సో, ఇదే ఆమె చేసిన అద్భుతం. సో, ఇకపోతే ఇక్కడ ఈశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, చెన్నై, మహారాష్ట్ర, అటుపోతే తెలంగాణ, మొత్తం నలుమూలల నుంచి అమ్మవారి దర్శనార్థం ప్రజలైతే వస్తున్నారు. సో, ఇకపోతే భక్తులు లోపలికి వెళ్ళేందుకు 20 రూపాయల టికెట్తో అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడ టికెట్ ప్రైస్ కూడా ఉందండి. సో, ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఎంట్రీ అనమాట. సో, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే మినిమం 10 మినిట్స్ ఉన్నారంటే నిజంగానే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే నేను నాకు వెళ్ళేదానికి 2-3 మినిట్స్ టైం పట్టొచ్చు. దాని లోపల మాత్రం నేను కరెక్ట్గా 3 మినిట్సే ఉన్నాను, టైం పెట్టుకున్నాను. ఎందుకంటే అంత చెమట వస్తుంది, అంత స్వెట్ అవుతుంది, పూర్తిగా చీకటి అండి. అస్సలు నాకు తెలిసి అయితే గాలి కూడా దాంట్లోకి రావట్లేదు. కానీ మనం ఎలా బతుకున్నామని మీకు అనిపించవచ్చు. 3 మినిట్స్ కదా, అమ్మవారి మహిమే అనిపించింది నాకైతే. సో, లోపలంతా నిజంగానే చాలా చీకటిగా ఉంది. అమ్మవారి విగ్రహం చూసేదానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ఉన్నారు, అంత బాగున్నారు. అమ్మవారిని చూస్తుంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ వస్తూ ఉంది. సో, ఇట్లా అక్కడికి వచ్చి చూసిన ప్రతి ఒక్కరికి ఒకటైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. సో, జీవితం అంటే ఇంతేనా, జీవితం అంటే ఇలా ఉంటుందా అనేసి ఒక ఫీలింగ్ అయితే కంపల్సరీ అనిపిస్తుంది. ఈ గుహ అనేది బ్రహ్మంగారి మఠంలో చూడాల్సిన ప్రదేశం అండి. ఖచ్చితంగా అయితే బ్రహ్మంగారి మఠానికి వస్తే ఎవరైనా సరే ఈ గుహనైతే దర్శించుకోండి, దయచేసి చెప్తున్నాను. గుహ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో, ఇకపోతే గుహలోకి వచ్చిన తర్వాత ఒక పక్క తిరుపతి, ఒక పక్క శ్రీశైలంకి దావుందని చెప్పాను కదా. సో, అది కూడా మీకు చూపించబోతున్నాను. చూపించే ముందు ఏంటంటే ఇక్కడ అమ్మవారిని చూపిస్తాను. అమ్మవారిని చూపించిన తర్వాత మీకైతే గుహలోకి చూపిస్తాను. నేనేంటంటే నా ఫ్యామిలీతో వచ్చాను. నేను, మా మిస్సెస్,
మా పాప, మా కోడలు. సో ఇలా నలుగురం అయితే వచ్చామండి. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి వెళ్తే అమ్మవారు కనబడతారనమాట. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఎవరైనా సరే కాయిన్స్ పెడితే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయనేసి ప్రతి ఒక్కరు ఆ పైన ఉన్న కొండ భాగంలో కాయిన్స్ అయితే పెడుతున్నారండి. సో మీరు కూడా నమ్మితే కనుక ఖచ్చితంగా కాయిన్స్ పెట్టి ఏదో కోరిక అయితే కోరుకోండి, డెఫినెట్గా నెరవేరుతుంది. సో అమ్మవారి గురించి పూర్తిగా మేము చరిత్రను పూజారిని అడిగితే పూజారి చెప్పారండి. సో ఇకపోతే ఎవరైనా సరే యూట్యూబర్స్ కానీ లేదా యూట్యూబ్ ఏదైనా వీడియోస్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ పూజారి దగ్గరికి వచ్చి స్వామి మేము పలానా అని చెప్తే ఆయన పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నాకు కూడా అలాగే ఫస్ట్లో అయితే పర్మిషన్ ఇవ్వలేదు. స్వామి నాది యూట్యూబ్ ఛానల్ 10 మందికి మన ఈశ్వరీదేవి అమ్మగారి చరిత్ర అట్ ది సేమ్ టైం బ్రహ్మంగారి గొప్పతనం తెలియజేయాలి. సో అందుకని ఈ వీడియో తీసుకుంటానంటే ఓకే అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాతనే నేను ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. సో ఇంకా మా పాప, మా వైఫ్, మా కోడలు వచ్చారు. సో అందరం అయితే ఇంకా పైకి వెళ్తున్నాం చూడండి. సో పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్లో అయితే ఆ లైటింగ్ ఫోర్స్కి అమ్మవారి కనపడలేదు. దాని తర్వాత దగ్గరికి వెళ్ళి క్లియర్గా అమ్మవారిని అయితే నేను చూపించానండి. సో వీడియో నిజంగానే నేను ఎందుకు పెట్టాననేది నాకు ఫస్ట్ అర్థం కాలేదు. సో ఆమె చరిత్ర తీసిన తర్వాత తెలుసుకున్న తర్వాత నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో మంచిది. సో నేను ఇంతవరకు పెట్టిన వీడియోస్ అన్నీ ఒక లెక్క, ఇదొక్కటి ఒక లెక్క అనిపించింది. సో అంత బాగుంది అమ్మవారి చరిత్ర. సో బ్రహ్మంగారి మనవరాలు అయ్యుండి సో ఆవిడ ఆయనతో పాటు సమాన శక్తులు, సమాన పూజలు అందుకుంటుందంటే నిజంగానే చెప్పుకోదగ్గ విషయమే అండి. సో చూడండి ఆల్రెడీ కొంతమంది భక్తులు వచ్చినారు. వాళ్ళు చూడండి, వాళ్ళ బట్టలు చూడండి. ఇక్కడ ఒక షర్ట్ చూడండి మొత్తం తడిచిపోయింది షర్టుతో. సో అలా పోస్తుంది అనమాట చెమట. అక్కడ చూడండి కొంతమంది డబ్బులు అయితే పెడుతున్నారు, కాయిన్స్. సో ఇలా కాయిన్స్ పెట్టి ఏ కోరిక కోరుకున్నా సరే వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతున్నాయండి. సో ఇకపోతే అక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు చూడండి, దర్శనం చేసుకోండి. సో చూడండి, సో ఇక్కడ పూజారి ఉన్నారు. ఇక్కడైతే పూజారి మనకి ప్రసాదం ఇచ్చి బయట కూడా పెట్టమని అన్నారు. సో అలాగే స్వామి అని చెప్పాను నేను. సో చూడండి అమ్మవారు చూడండి, వావ్ చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు. నేను ఆల్రెడీ మీకు చాలా దగ్గరగా కూడా చూపించానండి. వాళ్ళందరూ వెళ్తానే మళ్ళీ మీకు చూపిస్తాను వీడియో. ఏంటంటే అమ్మవారు రియల్గా ఫోటోలు ఎలా ఉన్నారో రియల్గా ఇక్కడ విగ్రహం రూపంలో కూడా అలాగనే ఉన్నట్టు నాకు అనిపించింది. అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను, ఈశ్వరీదేవి గుహను దర్శించుకుంటే నిజంగా చెప్తున్నాను మనకు మనసులో తెలియని ఒక అనుభూతి వస్తుంది కంపల్సరీ. మీకు వచ్చే అనుభూతి ఈ వీడియో చూస్తున్నప్పుడు కలిగే ఆనందము నాకైతే కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైము కింద అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రతిరోజు సంవత్సరం పొడవునా 365 రోజులండి అన్నదానం అయితే ఈశ్వరీదేవి గుహ దగ్గర అయితే పెడుతున్నారు. కొంతమంది ఇక్కడే నిద్ర కూడా చేస్తారు. సో ఇదేంటంటే గుహ లోపల కాదండి, గుహ కింద. అంటే మనం ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడే మనకు ఒక అన్నదాన సత్రం అయితే కనిపిస్తుంది. ఆ అన్నదాన సత్రంలో 365 రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుందండి. ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా వారికి తోచినంత సాయం చేయాలనుకుంటే బియ్యం బస్తాలు కావచ్చు, అమౌంట్ కావచ్చు వాళ్ళకు డొనేట్ చేయొచ్చండి. అది కూడా అన్నదానం కోసమే ఉపయోగిస్తారు. సో ఎలాంటి తప్పుడు ఉపయోగాలకైతే ఉపయోగించరండి. సో ఇదైతే ఈశ్వరీదేవి యొక్క చరిత్ర అండి. సో ఇటు పక్క చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తిరుపతికి దారండి. సో ఇటు పక్క అనిపిస్తున్న గుహ, ఎందుకంటే మనకి అక్కడ మొత్తం చీకటి అని చెప్పాను కదా, ఇప్పుడు నేను లైట్ వేస్తాను చూడండి. సో ఆ లైట్ వేసిన తర్వాత మీకు కనబడుతుంది. సో ఇక్కడ చూడండి ఇలా కనబడుతుంది కదా, నేను ఫ్లాష్ లైట్ వేసాను అనమాట. సో ఇది వచ్చేసి తిరుమలకి వెళ్ళే దారండి. సో ఇలా వెళ్తే తిన్నగా తిరుమలకి దగ్గర ఒక 1 డేలో చేరుకుంటారంటండి. ఓన్లీ గుహ ద్వారానే, అంటే మళ్ళీ తర్వాత ఫారెస్ట్ లేకపోతే రోడ్డు అలా ఏముండదంటండి, ఓన్లీ గుహ. సో ఇంకొక వైపు ఇటువైపు శ్రీశైలం అండి. శ్రీశైలము, మహానంది ఇటు సైడ్ వెళ్తే. ఇటు సైడ్ వచ్చేసి మనకు గేట్ వేసేసారు. ఎందుకంటే చాలామంది భక్తులు ఇలా వెళ్ళారంట. కొంతమందికి ఊపిరాడక మధ్యలోనే తిరిగి కూడా వెనక్కి వచ్చారు. సో అందుకనేసి ఇలా వెళ్తే ప్రమాదం ఉంటుందనేసి అక్కడ గుర్తించిన వాళ్ళు ప్రధాన పూజారులు ఎవరైతే ఉంటారో ఇక్కడ గేట్ వేసి మూసేశారండి. సో తిరుమలకి వెళ్ళే దారి కూడా చాలా వరకు మూసేస్తారని అయితే అక్కడ పుకార్లు ఉన్నాయండి. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమైతే మనకైతే తెలియదు. ఇంకా చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను అమ్మవారిని, దర్శనం చేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, వన్స్ అగైన్ అమ్మవారిని నిజంగా చెప్తున్నా, దయచేసి దగ్గరికి వెళ్ళి దర్శించుకోండి. చాలా అంటే చాలా మంచిదండి. సో ఇది అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అండి. సో ఇది మఠం వైపు నుంచి వస్తే ఇలా రావచ్చు, లేదు మైదుకూరు నుంచి వనపల్లి నుంచి వస్తే ఇటు సైడ్ నుంచి రావచ్చు అండి. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇది ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ పాయింట్లోనే మీకు ఆ వెహికల్స్ అన్ని కనపడుతుంది కదా, ఆ వెహికల్స్ అన్ని దాటిన తర్వాత మనకు అన్నదానం కనపడుతుందండి. సో అక్కడ అన్నదానం తినైనా వెళ్ళొచ్చు, దర్శనం చేసుకొని వచ్చైనా తినొచ్చు. అది మన ఇష్టం అండి. ఎందుకంటే చాలామంది తింటే ఎక్కలేము అనే విధంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం నేనేం చెప్తానంటే అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి తర్వాత తినండి. తిని మీకు తోచినంత ప్రసాదానికి అక్కడ అన్నప్రసాదానికి కొంచెం అమౌంట్ డొనేట్ చేయండి. అది మీ ఇష్టం, డొనేట్ చేయండి చేయకపోండి, అక్కడేమి మిమ్మల్ని పట్టుబట్టుకోరు మాకు ఇవ్వాల్సింది అనేసి. సో ఇదే అండి ఈరోజు అయితే వీడియో. సో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి చిన్న సబ్స్క్రైబ్ అండి. సో బాగా నచ్చినట్లయితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ఫుల్ అనిపిస్తే ఒక పాజిటివ్ కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం జై పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, జై ఈశ్వరీదేవి అని కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో చాలా గొప్ప విధంగా చాలా గొప్ప హిస్టరీస్తో మీకైతే హిడెన్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తాను. సో ఇది ఈశ్వరీదేవి గుహ, ఇది మన బ్రహ్మంగారి చరిత్ర, ఆయన మనవరాల చరిత్ర. సో ఆవిడ కూడా ఇక్కడ జీవ సమాధి కావడం జరిగిందండి. సో దాని తర్వాత అమ్మవారు ఎప్పుడు బయటికి వస్తారు, ఎలా వస్తారు అనేది మనకైతే తెలియదు. బ్రహ్మంగారు మాత్రం 5000 సంవత్సరాల తర్వాత కలియుగంలో నేను బయటకు వస్తాను అంటే నేను మళ్ళీ పుడతానని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఈశ్వరీదేవి గారి యొక్క ప్రస్తావన అయితే మనకి మళ్ళీ కలియుగంలో పుడుతుందని అయితే మనకు తెలియదండి. తెలియకుండా అబద్ధం ఎందుకు చెప్పాలి దేవుల విషయంలో అనేసి నేను దాని గురించి తెలుసుకోలేదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ నేను చెప్పడం లేదు. సో ఇదండి, ఇక్కడ చూడండి గోమాతలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, చాలా వరకు మీకు అన్నదానం చూపించాను ఇందాక. సో అన్నదానం ఇక్కడ చేతులు కడుక్కొని అన్నం తింటారు. అట్ ది సేమ్ టైం అన్నం తిన్న తర్వాత ప్లేట్లు కడిగి అక్కడ పెడతారండి. సో ఇది సో చూడండి, ఇక్కడ ఒక అతను మనకి హాయ్ కూడా చెప్పాడు. సో ఇది ఇక్కడైతే అంగడి దగ్గర కోతులకు బిస్కెట్లు వేయాలని చూశానండి. కాకపోతే నాకు ఫోన్పే గూగుల్ పే ఏం పని చేయలేదు. లక్కీగా మా భార్య దగ్గర ఒక 50 రూపీస్ ఉంది. సో దానికి బిస్కెట్స్ తీసుకున్నాను. కోతులకు వేస్తుంటే ఒక ఆవు కూడా వచ్చింది, ఆవుకు కూడా పెట్టాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే మా భార్య నాకు ఒక మాట అనింది, నువ్వు ఎక్కడికి వచ్చినా అన్నదానం తినవు, అందుకే నీకు ఏదో ఒకటి అవుతుంది అని చెప్పింది. నిజంగానే నాకు చాలా అంటే చాలా హెవీ ఫీవర్ ఉండిందండి. వచ్చింది. అది ఆ ఫీవర్ ఎఫెక్ట్ నాకు 2 days ఉన్నింది. అప్పుడే అనుకున్నాను ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, ఎక్కడికి వెళ్ళినా సరే తినాలనేసి. సో ఇది అన్నదానం జరిగే ప్రదేశం అండి. సో పక్కనే ఒక పెద్ద ఆయన అనౌన్స్మెంట్ ఇస్తుంటారు, అన్నదానం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అనేసి. 365 రోజులు అండి, ప్రతిరోజు పొద్దున 9 నుంచి సాయంత్రం 7 వరకు జరుగుతుందండి. సో ఇంతటితో అయితే నా వీడియోని ముగిస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.